ఈ పాఠం యొక్క సారాంశాన్ని తెలుసుకుందామా మరి? యమధర్మరాజు పుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం తాను కూడా ప్రవర్తించాలన్న దీక్ష కలవాడు. శాంతి, దయ అనే మహాగుణాలనే ఆభరణాలుగా ధరించినవాడు. నిజం చెప్పడంలోని స్వారస్యాన్ని బాగా తెలిసినవాడు. మంచివారిని ఆదరించి పోషించేవాడు. దానం చేయడం అనే విద్య పట్ల ఆసక్తి గల మనసున్నవాడు. నిశిత పరాక్రమం కలవాడై విశేషంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. అటువంటి ధర్మరాజును గూర్చి ఆ ఇంద్రప్రస్థ ప్రజలంతా మేలుబలి అంటూ జేజేలు పలుకుతున్నారు. ఇతరుల గురించి చాటుమాటుగా చెడుగా మాట్లాడడం ఎప్పుడూ లేదు. ముఖప్రీతి కోసం మంచి మాటలు చెప్పడం మొదటి నుంచి లేదు. ఏదైనా సాయం కోసం మనవి చేసుకుంటే ఆ సాయాన్ని చేయకుండా ఉండడం ఎప్పుడూ లేదు. సంపూర్ణ సహాయం చేసేవాడు. పరిచయమైనప్పుడు ఎక్కువ మర్యాద ఇచ్చి కాలక్రమేణా అమర్యాదగా ప్రవర్తించడం ఎప్పుడూ లేదు. యోగ్యతను గురించి గౌరవించేవాడు. పండితులను, ప్రవీణులను మెచ్చినప్పుడు వారికి తక్కువ ఇవ్వడం అనేదే లేదు. ముఖప్రీతి కోసం ఎవ్వరినీ మెచ్చడం అసలే లేదు. అట్లాగే అపూర్వకాలపు ప్రసిద్ధ రాజులు గొప్ప గుణాలు ఎన్ని పరిశీలించినా ఈ ధర్మరాజే సాటిలేని చక్రవర్తి అనే రీతిగా అన్ని దిక్కులకు తన కీర్తికాంతులను ప్రసరింపజేస్తూ పాండురాజు జ్యేష్ఠ కుమారుడగు ధర్మరాజు ప్రజలు ఎంత గొప్పగా ఉంటే అంతగా సంతోషపడేవాడు. కానీ ప్రజల సంపదలను చూసి అసూయపడేవాడు కాదు. అందరితో కలిసిమెలిసి ఉండడం ఇష్టమే కానీ ఎవరిపై అసూయ కలిగినవాడు కాదు. తను వేడుకునే యాచకులకు దానం చేసేవాడే కానీ ముందు ఇచ్చాను కదా అని సాగనంపేవాడు కాదు. రాత్రింబగళ్ళు ధర్మకార్యాలు చేస్తూ పుణ్యం సంపాదించాలనే దృష్టే కానీ న్యాయం తప్పి ప్రవర్తించేవాడు కాదు. ఇటువంటి రాజు లోకంలో ఎక్కడైనా ఉన్నాడా? లేడు. సముద్రంచే ఆవరించబడిన ఈ భూమండలమంతటిని ఈ గొప్ప గుణాల ధర్మరాజే శాశ్వతంగా పాలించాలి. ఇతర రాజులెందుకు అని ప్రజలు అనుకునేటట్లు ఆ ధర్మరాజు ప్రకాశిస్తున్నాడు. కోపం కొంచెం కూడా లేదు. పండిత సమూహానికి మూటగట్టిన కొంగు బంగారం. సత్యస్వరూపుడు. మనుషులలో వ్యత్యాసాలు తెలిసినవాడు. మంచి చెడులను తాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్వతంత్రుడు. కొత్త విషయాల పట్ల ఆడంబరాలు లేని స్థిర స్వభావం కలవాడు. ఈ విధంగా ప్రసిద్ధమైన మంచి లక్షణాలు కలవాడై ఈ ధర్మరాజును ద్వాపర లక్షణుడు అంటే సందిగ్ధ లక్షణాలు కలవాడు, ద్వాపరయుగం వాడు అని కూడా అనవచ్చును. అనకూడదు. అనవచ్చునా? అనకూడదా? కృతలక్షణుడు, కృతయుగ లక్షణుడు అని అనాలి. ఆ ధర్మరాజు నలుగురు తమ్ముళ్ళు ఓటమి నెరుగని వారిగా పేరు పొందిన శత్రువులనైనా ఓడించడానికి, యాచకుల దీనత్వం పోగొట్టడానికి ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి ఉంటారు. ఆ నలుగురు సోదరులు చాలా పరాక్రమం కలవారు. 5 దేవతా వృక్షాలలో విష్ణుమూర్తి అయిన ఆయుధాల్లో ఈశ్వరుని 5 ముఖాలలో అని లోకులు పొగిడేటట్లుగా పాండవులు 5గురు గొప్ప గుణవంతులై ప్రవర్తించేవారు. స్నేహ స్వభావం, భక్తి, ప్రేమ, సహనము కనబడేటట్లు పెద్ద చిన్న అనే వ్యత్యాసాలు తెలుసుకొని ఒకరి మాట ఒకరు మీరకుండా చేసే పనులలో భేదాలు లేకుండా ఒకరి మనసును అనుసరించి మరి ఒకరు నడుచుకుంటూ ఉండేవాళ్ళు. పాండుకుమారులు ఎంతో నేర్పరులు. ఈ లోకంలో అన్నదమ్ముల ఒద్దిక అంటే వారిదే సుమా అని ప్రశంసించేటట్లుగా ప్రవర్తించేవారు.
అన్నల పట్ల తమ్ముల పట్ల సమానమైన భావాలు కలవాడని ప్రజలు అనుకునేటట్లుగా పేరు పొందిన ఘనుడు. రాజులందరిలో ఎదురులేనివానిగా ప్రసిద్ధి, గొప్పతనం కలిగి ప్రవర్తించడంలో పరాక్రమవంతుడు. సాత్వికులు కూడా ప్రశంసించే విధంగా అర్జునుడు ధర్మ ప్రవర్తన కలిగి ఉండేవాడు. అందంలో జయంతుని అంటే ఇంద్రుని కుమారుడి వంటివాడు. దయాస్వభావంలో గరుడధ్వజుడైన విష్ణువుకు, కృష్ణునికి ప్రాణమిత్రుడు. పర్వతరాజపుత్రిక పార్వతికి భర్తయైన శివునికి యుద్ధ విజయాలలో పోటీ పడే వీరుడు. 4 సముద్రాలచే ఆవరించబడిన ఈ భూమండలంలో అతనికి అతనే సాటి, మరింకెవ్వరూ సాటి కాదు. అటువంటి అర్జునుణ్ణి పొగడడం సాధ్యం కాదు అని భావము. చేమకూర వెంకటకవి ప్రతి పద్యము చమత్కృతికి నిదర్శనం. ఈ కవి మనం వాడుకునే శబ్దాలతోనే సులభంగా 2 అర్థములను సాధిస్తాడు. ఉదాహరణకు ఈ పద్యంలో జయంతుని తమ్ముడు అర్జునుడు. ఇక్కడ జయంతుడు ఇంద్రుని కుమారుడు, సౌందర్యానికి లోక ప్రసిద్ధుడు. అర్జునుడు ఇంద్రుని వరపుత్రుడు కాబట్టి జయంతుడు అర్జునుడు సోదరులు. అందంలో జయంతుని వంటి వాడని శ్లేష సాధించబడింది. అట్లే ఈ పద్యంలో ప్రతి పాదానికి శ్లేష ఉన్నది. తేరిపార చూస్తే చాలు శత్రు సైన్యం పారిపోవడానికి సిద్ధపడుతుంది. విల్లు ఎత్తి పట్టుకోవడానికి వంగితే చాలు శత్రు సమూహం వీరస్వర్గం దారిపడుతుంది. ఇక 1000 మాటలెందుకు, ఆ అర్జునునితో సాటి అని చెప్పదగినవాడు, పోల్చదగిన వీరులు రఘురాముడే కాని ఈ లోకంలో మరొకడు లేడు అని భావము. ఇప్పుడు మనము మొదటి పాఠం యొక్క మొత్తం తాత్పర్యాల యొక్క భావాన్ని మొత్తము తెలుసుకున్నాము. ఈ భావాన్ని మొత్తం కూడగలిపి రాస్తే మనకి సారాంశం అవుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం నేర్చుకున్న ఈ పాఠం నుండి గత డిఎస్సిలో అంటే ఇప్పుడు 2024 డిఎస్సిలో ఒక 4 ప్రశ్నలు వచ్చినాయని మీరు గమనించగలరు.